ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడడంతో భారీ విధ్వంసం కొనసాగుతోంది. ముఖ్యంగా కశ్మీర్, అసోంలో పరిస్థితి దారుణంగా ఉంది. 2 రాష్ట్రాల్లో కలిపి 7 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు పడుతూ ఉండటంతో నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల కొండచర్యలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరి, దోడా, కిష్త్వార్ ప్రాంతాలు వరదల వల్ల అత్యంత దారుణంగా ప్రభావితమయ్యాయి. పూంచ్ జిల్లాలోని సురన్కోట్ తహసీల్ తీవ్రంగా దెబ్బతింది. అక్కడ కొండచర్యలు విరిగిపడి ఇళ్లు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన పలువురు మరణించారు. జమ్మూ కిష్త్వార్ జాతీయ రహదారిపై కొండచర్యలు విరిగిపడటం, వాహనాలపై భారీ బండరాళ్లు పట్టడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రాజౌరి జిల్లాలోని దర్హాలి నది ఉప్పొంగి ప్రవహించడంతో బేలా కాలనీ రక్షణ గోడ కూలిపోయింది. దీంతో కొత్త బస్టాండ్ ఆవరణలోకి వరద నీరు చేరి 200కు పైగా వాహనాలు బురదలో కూరుకుపోయాయి. రియాసీ జిల్లాలోని ప్రసిద్ధ సలాల్ డ్యాం రిజర్వాయర్కు వరద పోటెత్తడంతో అధికారులు క్రస్ట్ గేట్లను ఎత్తివేసి చీనాబ్ నదిలోకి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. కిష్త్వార్లోని క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో ప్రాజెక్టు పరిసరాలు రాళ్లు, బురదతో నిండిపోయి భారీ వాహనాలు చిక్కుకుపోయాయి. జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ సీఎం సురేందర్ చౌదరి త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెళుతూ ఉండగా రాజౌరి హైవేపై చింగూస్ దగ్గర ఒక్కసారిగా కొండచర్యలు విరిగిపడ్డాయి. ప్రమాదాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది డిప్యూటీ సీఎం కాన్వాయ్ ని ఆపివేశారు. దీంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సంభవించిన వివిధ ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 28కి చేరింది. అలాగే పలువురు గల్లంతయ్యారు. ప్రతికూల వాతావరణం కారణంగా అమర్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో వేలాది మంది యాత్రికులు వివిధ క్యాంపుల్లోనే చిక్కుకుపోయారు. పహల్గాం, బాల్తాల్ మార్గాల గుండా యాత్రికులు వెళ్లేందుకు అధికారులు అనుమతించడం లేదు. మరోవైపు భారీ వరదలు అస్సాంను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాలు నీట మునిగాయి. గడిచిన 24 గంటల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. విశ్వనాథ్, చరైదేవ్, ధేమాజీ, దిబ్రుగఢ్తో పాటు పలు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అస్సాం వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా వరదలకు ప్రభావితమైనట్లు విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. మరో 4 రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అస్సాంకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వరద బాధితుల కోసం ప్రభుత్వం సహాయ చర్యలను వేగవంతం చేసింది. 10 జిల్లాల్లో 273 సహాయ శిబిరాలు నిర్వహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలోనూ పలు చోట్ల వానలు పడుతున్నాయి.